మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా వణికిపోతున్న జిల్లాలు. హూ 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 29 జిల్లాల్లో చలి తీవ్రత. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 4.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.8 డిగ్రీలు, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో 10 ఏళ్ల రికార్డు స్థాయి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పిల్లల పరిస్థితి, జనాల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నీళ్లు సహా ఏ వస్తువులను తాకినా చేతులైతే ముడుచుకుపోతూ ఉన్నాయి. రాత్రి అయిందంటే చాలు ఇంట్లో ఉన్న గజగజే ఉంది. ఈ ఏడాది అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 10 ఏళ్ళలో లేనంత తీవ్రంగా చలి అయితే ఉంటుందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ అయితే కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. ఏ జిల్లా చూసినా కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందన్నమాట. హైదరాబాద్లో కూడా ఈ ఏడాదిలోని అత్యంత చలి తీవ్రత మనం చూసుకున్నట్లయితే నమోదవుతోంది. మనకి ఖమ్మం జిల్లాలోను, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన జిల్లాలో 10 డిగ్రీల లోపు, ఈ 4 జిల్లాలో 11.2 డిగ్రీల లోపు అయితే ఉంటుంది. హైదరాబాద్లో 10 డిగ్రీలు నమోదు కాగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. శేర్లింగంపల్లిలో అయితే మనకి 7.8, మల్కాజ్గిరిలో 8.3, రాజేంద్రనగర్లో 9.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. సో మరింతగా చలి అయితే పెరుగుతాయని చెప్పేసి అందరికీ తెలియజేయడం. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం మినహా అన్ని జిల్లాల్లోనూ పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే పడిపోయాయి అనమాట. సో ఇది ప్రజెంట్ మనకి చూసుకున్నట్లయితే భయంకరమైన చలికి అయితే ప్రజలు వణుకుతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.